హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం మన దగ్గర ఉంది. దానిలోని 75 నుంచి 100వ ప్రశ్న వరకు ఉన్నటువంటి ప్రశ్నలను ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 76వ ప్రశ్న మొదటిగా, భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలో ఏవి సరైనవి అని అడిగారు. దీనికి నిపుణులు సూచించిన సమాధానం ఏసిడి. ఏ, భారత జాతీయ సైన్యంలో పోరాట దళమునకు గాంధీ, సుభాష్ మరియు ఝాన్సీ అని పేర్లు పెట్టడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. బి వచ్చి, భారత జాతీయ సైన్యంలో నినాదాలు జై హింద్ మరియు ఢిల్లీ దూర్ హై, ఢిల్లీ దూరంగా ఉంది. తర్వాత డి, భారత జాతీయ సైన్యం కెప్టెన్ మోహన్ సింగ్ సైనిక అధికారి అని చెప్పి సూచించడం జరిగింది. తర్వాత ఒక స్టాండర్డ్ జీకే బిట్ ఇవ్వడం జరిగింది, కానీ కష్టమైనది. ఇది చదివితేనే మనం పెట్టగలం. ప్రథమ తెలుగు టాకీ మూవీ భక్త ప్రహ్లాదని ఏ స్టూడియో నిర్మించింది? భారత్ మూవీ టోన్ దీనికి సరైన సమాధానం. డెబ్బై 8, ఈ క్రింది చిత్రలేఖనంలో రాజారావుచే చిత్రించబడినవి ఏవి? ఏబిడి అట. ఆలోచనలలో మునిగిపోయిన మహిళ, నాయర్ మహిళ, దేవాలయం వద్ద భిక్షమిస్తున్న మహిళ. అంటే ఏబిడి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ 79వ ప్రశ్న, కింది వాక్యాలను పరిగణించండి. ధృవీకరణ: తేమతో కూడిన గాలి లేదా పవనము కదులుతూ ఏదైనా స్థలాకృతి అవరోధాన్ని తాకి పైకి నెట్టబడినప్పుడు పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది. ఈ స్టేట్మెంట్ రైటే. పర్వతీయ వర్షపాతం చాలా వరకు పవనాభిముఖం వైపు కురుస్తుంది. గాలి వెనక వైపు పర్వత ప్రాంతం పొడిగా ఉండే అవకాశం ఉంటుంది. రెండు స్టేట్మెంట్స్ సరైనవే, కానీ ఒకటవ స్టేట్మెంట్కి కారణం అయితే సరైనది కాదు. అందువల్ల సమాధానం ఏంటంటే ఏ మరియు ఆర్ రెండూ నిజం, మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ అనేది సరైనటువంటి సమాధానం. ఎనభైవ ప్రశ్న, భారతదేశంలో మాంగనీస్ ఖనిజానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించము. దీనికి ఏబిసి సరైనదట. భారతదేశంలో ఒడిశా అత్యధిక మాంగనీస్ నిల్వలు గల రాష్ట్రం. మిశ్రమ రూపంలో ఉక్కు తయారీలో ఇది ముఖ్యమైన ఇన్పుట్. పైరోలోసైట్ అనేది మాంగనీస్ యొక్క ధాతువు. ఈ మూడు కూడా రైటే. కొంతమంది ఇచ్చిన కీలోని డి కూడా సరైనదని ఇచ్చారు. దీనికి సరైనటువంటి కీ అనేది మనము టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చే ఫైనల్ కీలో మాత్రం తెలుస్తుంది. నెక్స్ట్, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్కు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించము. ఇది ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపే రహదారి వంతెన అనేటువంటిది మాత్రమే సరైనది. కోప్పన్ యొక్క శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూభాగం ఉన్న దీని కిందికి వస్తుంది. ఇక్కడ వీరు ఆ నిపుణులు ఇచ్చిన కీ ఒకలాగా ఉంటే టీజీపీఎస్సీ ఇచ్చిన వారికి ఏ ప్రకారం అయితే ఉష్ణమండల సవర్ణ శీతోష్ణ స్థితిని టీజీపీఎస్సీ ఇచ్చింది. దీన్ని మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పార్కులు రాష్ట్రాలు జతపరచమని చెప్పన్నారు. దీంట్లో ఎటువంటి అంబిగ్విటీ లేదు. తబోడా జాతీయ పార్కు మహారాష్ట్ర, మాధవ్ జాతీయ పార్కు మధ్యప్రదేశ్, దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్, బందీపూర్ జాతీయ పార్క్ కర్ణాటక. చాలా ఈజీగానే ఉంది ఈ ప్రశ్న.
2011 జనాభా లెక్కల ఆధారంగా క్రింది జిల్లాలో అక్షరాస్యత ఆరోహణ క్రమంలో పేర్కొనమన్నారు. జోగులాంబ గద్వాల్ అతి తక్కువ, తర్వాత నారాయణపేట్, తర్వాత నగర్ కర్నూల్, తర్వాత మెదక్, చివరిగా వనపర్తి. నెక్స్ట్, ఆస్, అమన్, బోరో అనే పదాలు ఒక సంవత్సరంలో పండేటువంటి ఏ పంటలకు సంబంధించినవి అంటే పశ్చిమ బెంగాల్లో పండే 3 వరి పంటలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను పరిగణించము. కొలాస్ నాలా, బొగ్గుల వాగు నీటిపారుదల ప్రాజెక్టులు గోదావరి నది బేసిన్లో ఉన్నాయి. రైట్. కోటిపల్లి వాగు మరియు ఆసిఫ్ నహర్ నీటిపారుదల ప్రాజెక్టులు కృష్ణానది బేసిన్లో ఉన్నాయి. ఇవి కూడా రైటే, రెండు కూడా రైటే. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. అషారపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి తూర్పు చివరి సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ఇది సరైనదే. తర్వాత ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర చివరి భూ సరిహద్దు భాగం వరకు విస్తరించింది. A, B రెండు కూడా సరైనవే. నెక్స్ట్, ఖండ తీరపు అంచులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి? ఖండతీరపు అంచులు సముద్రపు నీటిలో మునిగి ఉన్న ఖండతీరపు ఉపప్రాంత ప్రాంతాలు సరైనదే. ఖండతీరపు అంచులు దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంబడి చాలా వెలుపగా మరియు విస్తృతంగా ఉంటాయి. ఇది తప్పు. న్యూ పౌలాండ్ చుట్టూ విస్తృతమైన ఖండతీరపు అంచులు రైట్. అనేక ఉపాంత సముద్రాలు ఉత్తర అట్లాంటిక్ యొక్క ఖండతీరపు అంచుల్లో ఉన్నాయి. సరైనదే. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఫ్లూవియల్ భూస్వరూపాలు పునరుజ్జీవింపబడిన స్థలాకృతితో సంబంధం కలిగి ఉన్నాయి అంటే ఇన్స్లెజ్ మియాండర్, ఎంట్రెంచ్డ్ మియాండర్, నిక్ పాయింట్, న్యాచురల్ లివీస్ అనేటువంటి 4 కూడా రైటే. కింది శీతోష్ణ స్థితిలో దేని స్కిరోఫిల్ పర్యావరణ వ్యవస్థ బయోమాస్ అని పిలుస్తారు. దీనికి చాలా మంది నిపుణులు ఇచ్చినటువంటి ఏంటంటే మధ్యధరా శీతోష్ణ స్థితి. 91వ ప్రశ్న, ఈ క్రింది పథకాల్లో ఏది రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది? భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అనేది సరైనది. నెక్స్ట్, 92వ ప్రశ్న, గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ప్రకారం క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరైనవి? ఛత్తీస్గఢ్ యొక్క గ్రామీణ మరియు పట్టణ ప్రాంత నెలసరి తలసరి వ్యయం అతి తక్కువగా ఉంది అనేది ఏ అనేది. సిక్కిం యొక్క గ్రామీణ మరియు పట్టణ నెలసరి తలసరి ఆదాయం అతి ఎక్కువగా ఉంది అనే ఏసీలు రైట్. నెక్స్ట్, మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024-25కు సంబంధించిన క్రింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు? కేంద్ర బడ్జెట్ మొత్తం ఏమిలో లింగ బడ్జెట్ 6% కంటే ఎక్కువ ఉంది రైట్. అంచనా వేయబడిన ద్రవ్య స్థూల దేశీయోత్పత్తిలో 5% కంటే ఎక్కువగా ఉంది రైట్. అంచనా వేయబడిన పన్నుల రాబడి 20 లక్షల కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉంది అనేది తప్పు. 2023-24 బడ్జెట్ అంచనాలతో పోల్చినప్పుడు 24-25 బడ్జెట్లో లింగ బడ్జెట్ కేటాయింపు 20% ఎక్కువగా ఉంది. ABD అనేవి సరైనవట. అలాగే 94వ ప్రశ్న, తెలంగాణ సామాజిక ముఖచిత్రం ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని జిల్లాలు మరియు వాటి యొక్క ప్రస్తుత ధరలతో స్థూల జిల్లా దేశీయోత్పత్తి
మొదటి సవరించిన అంచనా 2021-22కు సంబంధించి క్రింది జతలలో ఏవి ఒప్పుగా జతపరిచినవి అంటే ఇక్కడ సరైన సమాధానం లేదని చెప్పి చూడడం జరిగింది. నెక్స్ట్ 95వ ప్రశ్న. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2019-21 మధ్య మొత్తం జనాభాలో బహుముఖ పేదరిక శాతం ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చును అంటే డి బీహార్, సి జార్ఖండ్, ఏ మేఘాలయ, బి ఉత్తరప్రదేశ్. 96. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 ఫిబ్రవరి 2024 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ రాష్ట్ర ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రకారము అంచనా వేయబడినటువంటి మొత్తం వ్యయం సుమారుగా 2,76,00,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 97వ ప్రశ్న. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం